తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా నడుస్తున్న చర్చ ఏంటంటే ఎమ్మెల్సీ కవితమ్మ గారు తన పేరులోంచి కల్వకుంట్ల అనే పుట్టింటి పేరుని తీసేయబోతున్నారట. ఈ విషయం రాజకీయ వర్గాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా పెద్ద హంగామానే సృష్టిస్తోంది. కవిత పేరులో నుండి కల్వకుంట్ల మాయం అంటే ఇక ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లో నెట్వర్క్ సిగ్నల్ కూడా పోయినట్టే అంటున్నారు నెటిజన్లు ఇప్పుడు పంచులు వేస్తున్నారు. మరి ఇది కేవలం వ్యక్తిగత నిర్ణయమా లేక సరికొత్త రాజకీయ ఎపిసోడ్ ప్రారంభమా అనే దానిపై ఇంకా అంతటా కూడా చర్చలు మొదలయ్యాయి. కవిత తన తండ్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తమ్ముడు కేటీఆర్, బంధువు సంతోష్ రావు, వరుసకు బావ అయినటువంటి తన్నీరు హరీష్ రావుల మధ్య ఉన్న చిన్న విభేదాలు ఇప్పుడు పెద్ద బజ్గా మారిపోతున్నాయి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా. కుటుంబ రాజకీయాల్లో ఈ గందరగోళం ఇంతలా పెరిగిపోవడంతో కవిత నా దారి నేను చూసుకుంటా అని నిర్ణయించుకున్నారట. ఈ మాటతోనే సోషల్ మీడియాలో ఇప్పుడు కవిత ఫ్యామిలీ నుంచి ఫ్రీ అవుతున్నారు అనే మీమ్స్ కూడా వెల్లువెత్తుతున్నాయి సోషల్ మీడియాలో. ఇంటి వ్యవస్థలో వైఫై కట్ అయిందట అని మరో ట్వీట్లో జోకులు కూడా వస్తున్నాయి. ఇటీవల కవితమ్మ గారి డ్రెస్సింగు, బాడీ లాంగ్వేజీ, మాట్లాడే తీరు ఇవన్నీ చూసి రాజకీయ వర్గాలు కొన్నైతే ఈవిడ జయలలిత మోడ్లోకి వెళ్తోంది అని చమత్కరిస్తున్నాయి కూడా. ఆత్మవిశ్వాసం, స్పష్టమైనటువంటి భాష, అలాగే ప్రజలతో మమేకమయ్యే తీరు చూసి కొందరు ఆమెను తెలంగాణ అమ్మ 2.0 అని పిలుస్తున్నారట. పాత రోజుల్లో బీఆర్ఎస్ మీటింగ్స్లో సైలెంట్గా ఉండే కవిత ఇప్పుడు స్టేజ్ మీద మరింత దూకుడుగా మాట్లాడుతున్నారు. ఒక్కసారి చూసినా ఇది కొత్త ఇమేజ్ బిల్డింగ్ కాదు, రీబ్రాండింగ్ లాంచ్ అని అనిపిస్తూ ఉంటుంది మనకి. ఇంతలో సోషల్ మీడియాలో కొన్ని ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ కూడా పేలుతూ వస్తున్నాయి. అవేంటంటే #బై బై కల్వకుంట్ల, హెల్లో కవిత, రీబ్రాండింగ్ స్టార్ట్స్ నౌ అంటూ ఈ రకమైనటువంటి కొన్ని హ్యాష్ ట్యాగ్స్ అయితే బాగా వైరల్ అవుతున్నాయి. కవిత పేరులోంచి కల్వకుంట్ల తీసేస్తే కేటీఆర్ పేరులోంచి మరి తారక రామారావు పేరు కూడా తీసేస్తారా అని మరికొందరు మీమ్స్ చేస్తూ వచ్చారు. ఇది ఫ్యామిలీ కాదు సార్, ఫ్యామిలీ మ్యాన్ 3 తెలంగాణ ఎడిషన్ అంటూ కూడా కొన్ని మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నాయి ఈ వార్త విని. ఎందుకంటే ఇది ఫ్యామిలీ ఫైటా లేక పొలిటికల్ రీబ్రాండింగ్ ఆపరేషన్ అని ఫైళ్ళు వాళ్ళు ఆఫీస్లో కూర్చొని తిప్పుకుంటూ ఉంటే వాళ్ళ టేబుల్ ముందర పెట్టినటువంటి టీ కూడా చల్లారిపోతుందట. ఒక సీనియర్ అధికారి సరదాగా ఏమన్నారంటే, మేము బాంబులు వెతుకుతూ ఉంటాము మా డ్యూటీల్లో భాగంగా, కానీ ఇప్పుడు మాత్రం ఈ పేరు మార్పు అనేది పెద్ద ఎక్స్ప్లోజన్గా మారిపోయింది అని అంటున్నారట. హైదరాబాద్ టీ స్టాల్స్లో కూడా ఇదే టాపిక్ నడుస్తోంది. ఒకరు ఏమన్నారంటే, పేరు మార్చినంత మాత్రాన బ్రాండ్ ఏం తగ్గదు బ్రదర్, కవితమ్మ దగ్గర ఇంకా కంటెంట్ ఉంది అంటూ జోక్ చేస్తున్నారట. కల్వకుంట్ల ఇప్పుడు టీఆర్ఎస్ సింబల్గా రిటైర్డ్ అయిపోయింది అని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. ఇప్పుడు అందరి నోట ఒకే ప్రశ్న, ఈ పేరు మార్పు వెనుక ఉన్నది కేవలం ఫ్యామిలీ విభేదమా లేక తెలంగాణలో ఒక సరికొత్త రాజకీయ అవతారమా? ఒక పొలిటికల్ అనలిస్ట్ అయితే నవ్వుతూ ఏమన్నాడంటే, కవిత పేరు మార్చడం అంటే ఐఫోన్లో సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చినట్టే, ఆ తర్వాత పనితీరు పెరగచ్చు లేక బ్యాటరీ కూడా తగ్గిపోవచ్చు అని. సరే, ఏదేమైనా కల్వకుంట్ల అనే ట్యాగ్ తెలంగాణ రాజకీయాల్లో పెద్ద సింబల్ మనకు తెలుసు. ఆ పేరును కవిత తీసేసుకుంటే కేవలం లెటర్ డిలీషన్ మాత్రమే కాదు, లెగసీ షేక్ అయిపోతుంది. ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక ప్రశ్నని వేసే దిశగా ఉన్నారు. ఏంటంటే, కవితమ్మ గారు కల్వకుంట్ల లేకుండానే తెలంగాణ జయలలితగా ఎదుగుతారా లేక మళ్ళీ పుట్టింటి గూటికే తిరిగి భవిష్యత్తులో చేరుకుంటారా అని. మరి చూడాలి, కాలమే దీనికి సమాధానం చెప్పాలి.